సెబీ న్యూస్. కోల్కతాలో జరిగిన సిఐఐ యొక్క 11వ క్యాపిటల్ మార్కెట్స్ కాన్క్లేవ్ లో నారాయణ్. గత సంవత్సరం అక్టోబర్ 1న సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసి నిబంధనలను కఠినతరం చేసింది. వారపు గడువులను ఒకే బెంచ్మార్క్ సూచికకు పరిమితం చేయడం, లాట్ సైజులను పెంచడం, ప్రీమియంల ముందస్తు సేకరణను తప్పనిసరి చేయడం, గడువు రోజున మార్జిన్ ప్రయోజనాలను తొలగించడం, స్థాన పరిమితుల ఇంట్రాడే పర్యవేక్షణను ప్రవేశపెట్టడం మరియు కాంట్రాక్ట్ గడువుకు దగ్గరగా మార్జిన్లను పెంచడం వంటివి. మరియు మే 2025లో పెరుగుతున్న ఈక్విటీ డెరివేటివ్స్ వాల్యూమ్ల సమస్యను పరిష్కరించడానికి సెబీ మరో చర్యలను ప్రకటించింది. వీటిలో ఫ్యూచర్ ఈక్వివలెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ను ట్రాక్ చేయడం, మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ని క్యాష్ వాల్యూమ్లకు లింక్ చేయడం, రిస్క్ను తగ్గిస్తే బ్యాన్ కాలంలో సింగిల్ స్టాక్లకు పొజిషన్ క్రియేషన్ను అనుమతించడం, మార్కెట్ వైడ్ పొజిషన్ యూటిలైజేషన్ను ఇంట్రాడేలో పర్యవేక్షించడం, ఇండెక్స్ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ల కోసం పొజిషన్ లిమిట్లను నిర్ణయించడం మరియు బెంచ్మార్క్ ఇండెక్స్లపై డెరివేటివ్ల కోసం కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ఈ అంశాలను బట్టి సెబీ పూర్తికాల సభ్యుడు అనంత్ నారాయణ్ మాటల సారాంశం: మార్కెట్ బలంగా ఉండాలంటే ప్రజల్లో నమ్మకం చాలా ముఖ్యమైంది. కానీ ఈ మధ్య కేవలం తక్షణ లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఎక్కువవుతున్నాయి. దీనివల్ల పెట్టుబడిదారుల దృష్టి అసలు అవసరమైన అభివృద్ధి మీద కాకుండా తక్కువ కాలంలో డబ్బు వచ్చే దిశగా మారిపోతోంది. దీన్ని చూస్తే దీర్ఘకాలికంగా ఉపయోగపడే అభివృద్ధి జరగడం లేదు. అందుకే మనం డెరివేటివ్స్ లాంటి రిస్కీ ట్రేడింగ్ల మీద ఆధారపడటాన్ని కొంత తగ్గించాలి. అందులో మక్కువను తగ్గించి మార్కెట్ను స్థిరంగా మరియు దీర్ఘకాలికంగా లాభమిచ్చే విధంగా మార్చాలి అని అనంత్ నారాయణ్ గారు అన్నారు.